డిజిటల్ విస్తరణ సేవలు చేయాలంటే డిజిటల్ అక్షరాస్యత అనేది చాలా ప్రామాణికం. డిజిటల్ అక్షరాస్యత అనేది ఈరోజు మనకు ఎంగేజ్ యువ రైతులలో 35 సంవత్సరాల వరకు ఉన్న వాటిలో ఇది మనం ఎక్కువ చూస్తున్నాం. వితిన్ మన సామాజిక మాధ్యమాలు చూసినప్పుడు, అప్లికేషన్ చూసినప్పుడు మనకు యూట్యూబ్ అనేది చాలా ఎఫెక్టివ్ మీడియం లాగా పనిచేస్తుంది. యూట్యూబ్లో మనకు ఏంటంటే ఒక దృశ్య ఆధారిత, అదేవిధంగా స్వరం, అదేవిధంగా శ్రావ్యం కూడా మనము అంటే ఆడియోను, వీడియోను, అదేవిధంగా పిక్చర్స్ను మనము యానిమేషన్ రూపంలో ఇవ్వడం వల్ల ఒక టెక్స్ట్ ద్వారా ఇచ్చిన సందేశం కంటే ఒక వీడియో రూపంలో ఇచ్చిన సందేశం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అదేవిధంగా ఒక వీడియోను చూస్తూ దానికి సంబంధించిన వెనకాల స్క్రిప్ట్ కూడా మనకు దానికి అనుగుణంగా ఇచ్చినప్పుడు రైతు దానికి సంబంధించి ఎక్కువసేపు ఆ వీడియోలో నిమగ్నమై దానికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది పొందుతున్నాడు. వేరే కొన్ని మనము ఎక్కడ టెక్స్ట్ అనేది ఎక్కువ పెడుతున్నప్పుడు ఆ టెక్స్ట్ను చూడడానికి, చదవడానికి వాళ్ళకు నిరక్షరాస్యత అడ్డం కావచ్చు. అదేవిధంగా పేషెన్స్, ఓపిక కూడా చాలా ఇంపార్టెంట్. అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఎంతో వస్తుంటుంది. రైతులు కూడా తమ వ్యవసాయకు సంబంధించిన పనులలో ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళను కూడా మనము చేసినప్పుడు ఏంటంటే మనకు ఫేస్బుక్, మనకు అదేవిధంగా ఎక్స్ కన్నా కూడా మనకు యూట్యూబ్ అనేది మంచి పవర్ఫుల్ మీడియం. అదేవిధంగా వాట్సాప్ కూడా మనకు వ్యవసాయ శాఖ వారి వాట్సాప్ ఛానల్ కూడా, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాలకు సంబంధించి, అదేవిధంగా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాలకు సంబంధించి కూడా వాట్సాప్ గ్రూపులు అనేది చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 200 నుంచి 300 అప్లికేషన్స్ అనేవి మన తెలంగాణలో ఉన్నాయి. ఒక్కొక్క తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రము, అదేవిధంగా కృషి విజ్ఞానకు సంబంధించి కూడా ఒక 10 నుంచి 15 అప్లికేషన్స్ అనేది ఉండడం వల్ల రైతులు తమకు కావలసిన సమాచారాన్ని ఈ వాట్సాప్ల ద్వారా కూడా స్టేటస్ రూపంలో కానీ, లేకుంటే ఆ ఛానల్లో వాళ్ళు పార్టిసిపెంట్స్ లాగా ఉండడం వల్ల కూడా గ్రూప్లో జాయిన్ కావడం వల్ల కూడా తమకు కావాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుతూ తమకు దగ్గరలో ఉన్న వ్యవసాయాధికారిని, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తలను కూడా వాళ్ళు ఎప్పుడోకప్పుడు కలుస్తూ తమకు కావలసిన సమాచారాన్ని పొందుతున్నారు.